చాలామంది నన్ను అరే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటారా వీడు ఇంకా మార్షల్ ఆర్ట్స్ అని నేర్చుకోలేదు అని చెప్పి నన్ను తిట్టడం కోసం ఇండైరెక్ట్గా ఆయన తిట్టేవారు. అంత అభిమాని నేను ఒకప్పుడు ఆయనకి. నాకు తెలుసు. అయితే ఇప్పుడు కూడా నేను అభిమానే ఇన్ అ వెరీ ఇన్ హిజ్ హ్యూమానిటీ వే. నేను ఆ టైంలో ఆయనతో కంపేర్ చేసుకొని ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుని తమ్ముడు మూవీ అది చూసి గ్లౌజులు అయ్యి రోడ్డు మీదే కట్టేసుకొని వస్తే మీరు రాగిన అరే షో ఆఫ్ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవద్దు, షో ఆఫ్ కోసం చేస్తే ఇంట్లో ఉండు అని చెప్పి నువ్వు నీలాగుండు అని అనేవారు మీరు. అలాంటిది మీరు కళ్యాణ్ గారు అభిమాని అయ్యి ఆయనతో పాటు ఉన్న డీపీ పెట్టుకొని ఆయన పోస్టర్ ఆయనతో లాంచ్ చేయించి మన మార్షల్ ఆర్ట్స్ది ఎంత అభిమానం మీరు ఇది చేసుకున్నారు ఆయన మీద. సో వాట్ ఈజ్ యువర్ ఐడియాలజీ అండ్ టేక్ ఆన్ కళ్యాణ్ గారుస్ విక్టరీ? ఇన్ఫ్యాక్ట్ వీఆర్ ఆల్ హ్యాపీ అండ్ ఇట్స్ అ హాట్ టాపిక్. సో మీ ఒపీనియన్ అంటే? యుగానికి ఒక్కళ్ళు అంటారు కదా, అలాగా ఈ యుగానికి ఆయన సూపర్ భగవంతుడు పంపించిన ఆయన గురించి చెప్పాలంటే ఒక విషయం కాదు. ఇప్పుడు ఉన్న సమకాలీన రాజకీయాల్లోనే ఆయన స్పీచెస్ ఎవరైనా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే ఆయన టచ్ చేయలేని సబ్జెక్ట్ లేదు. అంటే ఇప్పుడు ఆయన ఏదో అధికారంలోకి వచ్చారని కాదు, అధికారంలో రాకముందు లాస్ట్ 5 years కానీ 10 years కానీ నేను ఒక విషయం చెప్తాను. అంటే ఒక చిన్న మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మేబీ ఆయన ప్రజారాజ్యం టైంలోనే ఎప్పుడో ఒక ఇంటర్వ్యూ అనుకుంటా, ఆల్మోస్ట్ ఒక 20 years బ్యాక్. ఆయన ఒక ఎవరో పిల్లలు ఒక ఆడపాప ఎవరో అడుగు, సార్ మీరు ఎంతవరకు చదువుకున్నారు ఏంటి అని అయితే నేను పెద్దగా ఏం చదువుకోలేదమ్మా. ఎందుకు చదువుకోలేదంటే ఈ విద్యా వ్యవస్థ మీద నాకు సరిగ్గా నమ్మకం లేదు, అందుకే నాకు ఇంట్రెస్ట్ లేక నేను చదువుకోలేదన్న. నౌ సేమ్ స్టాండ్ ఆయన వర్డ్స్ ఇప్పుడు వెళ్ళి టచ్ చేసిన. మొన్న ఎలక్షన్ కూడా రాలేదు ఇంకా, లాస్ట్ మేబీ 3 years బ్యాక్ ఒక స్పీచ్లో నేను ఒక బాబ్ మెకాలే అనే బ్రిటిషర్ ఎవరైతే ఉన్నాడో వాడు నడిపించిన ఈ విద్యా వ్యవస్థ మన ఇండియాను భ్రష్టు పట్టించడంలోనే మొదటి స్థానం. ఆ బాబ్ మెకాలే అన్నవాడే డిజైన్ చేశాడు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇది చాలా క్లెవర్ ఫెలోస్ వీళ్ళందరూ ఈ సాంస్క్రిట్ ప్లేస్లో తీసుకొచ్చి మనం ఇంగ్లీష్ని పెడితే అప్పుడు వీళ్ళు మొత్తం రూల్ చేయగలం అని. సాంస్క్రిట్ డామినేట్ చేస్తుందనా వాడు 18th century మేబీ 1897 ఆ టైంలోనే ఈ బ్రిటిషర్స్ ఒక సర్వేకి పంపించారు బాబ్ మెకాలే అనేవాడిని. వాడు ఎంటైర్ ఇండియా అంతా తిరిగి అన్ని వైపులా చూసి ఇండియాలో ఒక దొంగతనాలు లేవు, ప్రతి ఒక్క అడుక్కునేడు కూడా చాలా హ్యాపీగా జీవిస్తున్నాడు ఇక్కడ, ప్రతి ఒక్కడికి ఉన్న స్పిరిచువల్ నాలెడ్జ్ ఇది వెరీ ఇంకా అనంతం. అది వీళ్ళు ఎంత హ్యాపీగా ఎలా ఉన్నారో ఒక ఇది లేకుండా డిఫరెంట్ లాంగ్వేజ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ వీటికి ప్యారలర్గా అన్నిటికీ సాంస్క్రిట్ మెయిన్ లాంగ్వేజ్ దానికి కనెక్ట్ అయి ఉన్నారు. బట్ ఇప్పటికీ దాన్ని ఆపలేకపోయారు కదా. ఆపలేకపోయారు, ఇది అప్పుడే డెస్ట్రాయ్ చేయడం అనేది ఎవరి వల్ల అవ్వదు, ఇది కూడా. అలాగే అట్ ది సేమ్ టైమ్ విలన్ని చంపడానికి అవ్వదు, హీరోని చంపడానికి అవ్వదు అంటారు కదా. అలాగే గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. అంటే ఓన్లీ గుడ్ ఉందని అంటే బ్యాడ్ మనం తెలియదు, బ్యాడ్ ఉంది కాబట్టి గుడ్ అని అంటున్నాం. దాని వాల్యూ తెలుస్తుంది. బ్యాడ్ వాల్యూ తెలియాలంటే గుడ్ ఉండాలి, గుడ్ వాల్యూ తెలియాలంటే బ్యాడ్ ఉండాలి. అది ఇప్పుడే అంటే రామాయణ కాలం నుంచి ఉంది, త్రేతాయుగం నుంచి ఉంది. మనుషులు ఉన్నంత వరకు అది ఈ భూమి ఈ విశ్వం ఉన్నంత వరకు రెండు ఉంటాయి, డే అండ్ నైట్, గుడ్ అండ్ బ్యాడ్. మన ఇండియన్ సింబల్ ఉంటుంది, మాస్టర్ ఇది అసలు చైనీస్ ఉంటుంది. 3 years బ్యాక్ ఆయన ఒక సభలో మాట్లాడుతూ చెప్పాడు, ఆయన ఈ బాబ్ మెకాలే విద్యా విధానాన్ని రద్దు చేయాలని చెప్పి. ఆయన ఆ టాపిక్ మాట్లాడిన వితిన్ 1 yearలో మోడీ గారు ఇమ్మీడియట్లీ పాత ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా తీసి న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా మళ్ళీ డెవలప్ చేసి పెట్టారు వితిన్ 1 yearలో. అంటే జనరల్గా పవన్ కళ్యాణ్ సీఎం అనేది చాలామందికి మిగిలిన వాళ్ళకి మిగిలిన పొలిటీషియన్స్కి పవన్ కళ్యాణ్ ఫాలో అయ్యే ఫ్యాన్స్లోనే ఉండే ఒక పొలిటీషియన్స్ వీళ్ళందరికీ కూడా అవి తెలుసు. సో కళ్యాణ్ గారు ఈ మాట అన్న తర్వాత మోడీ గారు డెసిషన్ తీసుకున్నారంటున్నారు. అలాగని కాదు, ఎప్పటి నుంచి ఉండొచ్చు, కానీ ఆయన ప్రస్తావించాడు. ఆయన ప్రస్తావించిన తర్వాత అది ఒక వితిన్ 1 yearలో ఆటోమేటిక్గా అది పై లెవెల్లో డెసిషన్ వచ్చింది. అదే చేంజ్ టాపిక్ ఎత్తేనే కదా చేంజ్ వస్తుంది. అసలు బాబు మేకాలే అంటే ఏం తెలుసు, మిగిలిన రాజకీయ పార్టీ ఎంతమంది ఉన్నాను చెప్తున్నాను కదా, మిగిలిన రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారు మాట్లాడానండి, మాకే తెలియదు, మాట్లాడాలి కదా. అసలు అది బాబు మేకాలే అంటే ఆ విద్యా వ్యవస్థ అంటే నువ్వు ఇప్పటివరకు ఏం చదువుకున్నావు? వరల్డ్ వైడ్ సీఈఓలు అందరూ కూడా చదువుకున్న వాళ్ళు ఇండియన్స్ అంటారు, సీఈఓలు అందరూ, కానీ ఓనర్లు కాదు. గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చై ఉంటాడు, మైక్రోసాఫ్ట్ సత్యనాథెల్లా ఉంటాడు ఆయన, అలాగే వరల్డ్లో అంతా కూడా ఇండియన్స్ ఉంటారు సీఈఓలు. ఇదంతా ఒక రకమైన అంటే యూరోపియన్ కల్చర్కి
మన ఈ మీడియా అంతా ఒక టైంలో ఏంటంటే బ్రెయిన్ డ్రైన్ ఏది అంటారు దాన్ని, అది అయిపోయింది. మనం అంతా అటువైక అదే ఇది కాదు ఏమీ నథింగ్. ప్రతి ఒక్కడు అమెరికా, ప్రతి ఒక్కడు ఆస్ట్రేలియా అటుపక్క వెళ్ళిపోవాలి, యూరోపియన్ కంట్రీస్ అని. మీరు కళ్యాణ్ గారిని ఏ ఆస్పెక్ట్లో మీరు కలవడం జరిగింది? కళ్యాణ్ గారిని నేను ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్కి కరాటే టోర్నమెంట్కి ఇన్వైట్ చేయడానికి వెళ్ళాం ఆ రోజు. ఓకే. వెళ్ళినప్పుడు వైజాగ్ వచ్చారు ఆయన. వైజాగ్లో ఆయన కరాటే వచ్చింది. అంతకు ముందు కూడా సార్ని 2-3 సార్లు కలిసాం. ఎప్పుడు ఫోటో దిగలేదు, కానీ అప్పుడు ఫోటో అవకాశం వచ్చింది. చిరంజీవి గారి దగ్గర మటుకు నా కరాటే డ్రాగన్ ఫోర్స్ వెబ్సైట్ ఆ చిరంజీవి గారు లాంచ్ చేశారు. నెక్స్ట్ ఒకసారి కప్ ఓపెనింగ్కి నువ్వు కూడా వచ్చినట్టు చిరంజీవి గారు సార్ చిరంజీవి గారితో దగ్గర 7-8 ప్రోగ్రామ్స్ చేశారు. మన డ్రాగన్ ఫోర్స్ లోగో కూడా ఆయనే లాంచ్ చేశారు. అప్పుడు మీరు వెబ్సైట్ ఆయనే లాంచ్ చేశారు. ఆయన సెంట్రల్ మినిస్టర్గా ఉండేటప్పుడు లోగో లాంచ్ చేశారు, ప్లస్ మన ఈవెంట్కి ఒక దానికి బ్రోచర్ కూడా లాంచ్ చేశారు. 7-8 ప్రోగ్రామ్స్ చేసాం చిరంజీవి గారితో.